హాయ్ వెల్కమ్ టు హెల్దీ టాక్స్ విత్ సుజీ. వ్యూయర్స్, మనందరం జీవిస్తున్నటువంటి ఈ ప్రస్తుత రోజుల్లోని మనందరి కుటుంబాల్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, అందరూ చర్చించుకుంటున్నటువంటి కొన్ని విషయాలైతే ఉన్నాయి. అవే పేరెంటింగ్లో వచ్చేటువంటి కష్టాలు, లేదంటే చైల్డ్ అబ్యూస్ అండ్ పిల్లలు పాన్కి ఎక్స్పోజ్డ్ అవ్వటం, ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడటానికి చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు అయినప్పటికీ కూడా మాట్లాడటానికి కొంత సిగ్గు కూడా పడుతూ ఉంటారు, షేర్ చేసుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటుంటారు. సో ఈ విషయాలన్నీ కూడా ఇవాల్టి పాడ్కాస్ట్‌లోని మనము మాట్లాడేద్దాం. సో మనతోటి ఈ విషయాలన్నీ కూడా చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ పద్మా కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో మ్యామ్‌తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హాయ్ నాన్న. మ్యామ్, ఫస్ట్ నేను మీతో ఈ పాడ్కాస్ట్‌లో చర్చించాలి అని అనుకున్నటువంటి ఆ టాపిక్ ఏంటి అనంటే, సో నౌఏడేస్ మనం చూసుకుంటే పెళ్ళిళ్ళు అందరూ చేసుకుంటున్నారు. చాలా గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. మళ్ళీ పూర్వకాలంలో చేసుకునే విధంగా 5 రోజుల పెళ్ళిళ్ళని, 10 రోజులన్నీ చాలా గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. ఆ పెళ్ళికి ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా చెప్పలేం. సో అంత గ్రాండ్‌గా చేసుకున్న పెళ్ళి మళ్ళీ 3 రోజులకే పెటాకులు అన్నట్టుగా అయిపోతుంది. చాలా వేగంగా కూడా విడిపోతున్నారు. ఎందుకు భార్యాభర్తల మధ్యన అంత ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కలిసి ఉండటం లేదు. అలా అని చెప్పి పేరెంట్స్ చూసినటువంటి మ్యాచెస్ కూడా అది కూడా కలిసి ఉండట్లేదు. ఎందుకు వాళ్ళిద్దరి మధ్యన అంత ఎక్కువ భేదాలు వస్తున్నాయి? అంటే ఇప్పుడు వివాహ వ్యవస్థ అనేది వ్యాపారం అయిపోయింది. ఓకేమ్మా. అంటే గ్రాండ్గా చేస్తున్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఈరోజు కూడా ఏదో పేపర్లో వచ్చింది, ప్లేట్కి 6,000 అంట. అంటే 6 కోట్లు ఖర్చు పెట్టి ఓన్లీ ఫుడ్కి. అంటే చాలా గ్రాండ్గా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఎదుటివాడికి చూపించుకోవటం కోసం. అంతే తప్పించి నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేది చూడట్లేదు. అక్కడి నుంచే డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ వివాహాన్ని తల్లిదండ్రులు వ్యాపార వస్తువుగా చూడటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఈ డివోర్స్కి ఎక్కువైపోతుంది. బట్ అసలు ఇది వివాహం చెయ్యాలి, ఈ ప్రపంచం ముందుకెళ్ళాలి అన్న ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఉండాలి. బట్ ఆ కుటుంబ వ్యవస్థలో ఏది ముఖ్యం? సెక్స్ అనేది చాలా అవసరం. అది ప్రెజెంట్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉంటే హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక జీవం బయటికి రావాలి కదా. కానీ అది ఉండట్లేదు. ఏదో గ్రాండ్గా చేసేసాము, అరే అందరూ మనం మెచ్చుకున్నారు, భలే పెట్టారు ఫుడ్, భలే రెడీ అయ్యారు, అసలు మండపం చాలా బాగుంది, ఇవే చూస్తున్నారు. అంటే హైప్ చేస్తున్నారు తప్పించి అరే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారా లేదా అనేది చూస్తున్నారా అంటే ఏ పేరెంట్స్ చూడట్లేదు. అందుకే మ్యారేజ్ అయిన తర్వాత చిన్న చిన్న విషయాలకే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతుంది. అది ఎక్కడి నుంచి? అగో మీ అమ్మ అలా అంది, మీ నాన్న ఇలా అన్నాడు, పెళ్లి రోజు ఇలా చేశారు, అంత గ్రాండ్గా చేసినాక. అంటే ఇక్కడ పేరెంట్స్ పాత్ర ఎంత వరకు ఉంటుంది అని ఇద్దరు వైపు. అదేనా ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు ఆలోచిస్తున్నారు? వాళ్ళిద్దరు బాగున్నారని ఆలోచిస్తున్నారా? లేదు కదా. అక్కడ అది బాగా చేయలేదు, ఇక్కడ ఇది బాగా చేయలేదు, మాకు ఇది పెట్టలేదు, ఇవే ఉంటున్నాయి. లేదా మా ఆడబడుచుకి ఇది పెట్టలేదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ ఒకటే ఆలోచించాలి. ఓకే పెళ్లి చేయండి, ఓకే మీకున్న దాంట్లో నిజంగా అప్పులు చేసి కూడా చేస్తున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు. తర్వాత ఈ లోపల డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. ఈ అప్పులు తీరట్లేదు, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగడాలి. ఇది సరిపోతుంది. అది అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ జీవి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత లైఫ్ ఒకటే. ఆ ఉన్న ఒక్క లైఫ్ని మనం హ్యాపీగా ముందుకు తీసుకెళ్తున్నామంటే లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఎక్కువగా సెక్షువల్ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవటం వల్ల విడిపోతున్నారా, లేకపోతే చిన్న చిన్న మాటలకి వాళ్ళు ఆడుకున్నటువంటి పేరెంట్స్ కూడా వాళ్ళ సపోర్టింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల కూడా విడిపోతున్నారా? ఏది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? అంటే మీరు అన్నారు అంటే సెక్స్ లేకపోవటం వల్ల అనేది కాదు. అంటే సెక్స్ అనేది ఒక 10 minutes, ఓకే, దాని గురించి కూడా మనం మాట్లాడడానికి భయపడతాం. అఫ్కోర్స్. ఓకే, ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేది ఏంటి? సెక్సే. ఎందుకంటే మనం భూమి మీదకి రావడానికి, అంటే అప్పట్లో యుద్ధాలు జరిగినా, రక్తపాతాలు జరిగినా, రాజ్యాలు విడిపోయినా ఈ సెక్స్ గురించి. ఓకే, రక్తపాతాలు ఒక ఇద్దరి మధ్యన కొట్టుకుంటారు, రక్తం కారుతుంది, ఒకటి ప్రాణం పోతుంది. కానీ ఇక్కడ ఇద్దరు కలిస్తే ఒక జీవం పుడుతుంది. అంత అద్భుతమైన సెక్స్. కానీ దాన్ని మనం గుప్పటి ముడిచేసి ఇదొక దెయ్యం భూతం, ఇది ఒక బూతు అనే వేలో మనం క్రియేట్ చేస్తున్నాం. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, పూర్వమే గుళ్ళ చుట్టూ బొమ్మలు ఉండేవి, సెక్స్ బొమ్మలు ఉండేవి. అంటే దేవుడి దగ్గర ఎందుకు పెట్టారు అవి? అంటే అది పవిత్రమైందే కదా. అంటే మనం చెప్పాలనే కదా.
కానీ మనం చెప్తున్నామా? పీరియడ్స్ వస్తున్నాయంటేనే పిల్లలకి చెప్పట్లేదు. మాట్లాడక అంటాం. ఒక పిల్లవాడు ఏదైనా అడిగితే నువ్వు నోరు మూసుకోపో, ఇప్పుడు నీకు అవసరం లేదు అంటాం. వాడికి ఎందుకు అవసరం లేదు? వాడి బాడీ పార్ట్స్ ఏంటి వాడికి తెలియకపోతే ఎలా? అది తెలియజేస్తున్నామంటే తెలియచేయట్లేదు. అక్కడి నుంచే సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఓకే, మీరు ఇందాక అన్నారు అంటే సెక్స్ గురించి అసలు తెలియక విడిపోతున్నారా లేదా అనేది. కానీ అది కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక కేసులో వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, 1 year బాగా ఉన్నారు, 3 years సరిగ్గా లేరు. 3 years నుంచి వాళ్ళిద్దరి మధ్యన సెక్స్ రిలేషనే లేదు. 1 year అయితే బాగున్నారు. బట్ ఎందుకని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ క్యాజువల్గా అంటే అమ్మాయి డిస్టర్బ్ చేస్తుందా ఏంటని, కానీ ఒకసారి ఏదో గొడవ జరిగితే అమ్మాయి గట్టిగా అరవటం అది చేసింది. అరవటం చేస్తే ఇంకా అప్పటి నుంచి అబ్బాయి అమ్మాయిని టచ్ చేయాలి. ఏంటని అబ్జర్వ్ చేసి చిన్నతనంలో అంటే తను చిన్నతనంలోకి తీసుకెళ్తున్నప్పుడు తను భయపడిపోయి బయటకు వచ్చేసేవాడు. అంటే ఏంటని అబ్జర్వ్ చేసినప్పుడు చిన్నతనంలో మదరు గట్టిగా అరవటం చేయటం చేసేది. దేనికి? ఏ చిన్న విషయానికైనా. ఓకే, అరిచేసేటప్పటికి ఒక లేడీ అరుస్తుంది అనగానే ఈ అబ్బాయి భయపడిపోతాడు. అది ఇక్కడ ఒక వైఫ్ చేసేటప్పటికి ఆ భయం ఉండిపోయి తను అసలు భార్యని టచ్ చేయాలి. ఇలాగే ఇంకో కేసు, నైటు నువ్వు మధ్యాహ్నం సరిగ్గా అన్నం తినలేదు అందుకే అంతే, ఆ ఒక్క మాట అంతే. అంత చిన్న విషయానికి జరుగుతుందా? అంతే, ఇంకా అబ్బాయి దగ్గరికి వెళ్ళటం మానేశాడు. బట్ కానీ అక్కడ ఆ అబ్బాయి భావం వేరు, ఇక్కడ ఈ అమ్మాయి అర్థం చేసుకుంది వేరు. ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే తను ఏంటంటే నైట్ సరిగ్గా పడుకోవట్లేదని చెప్పి, అరే నువ్వు మధ్యాహ్నం శుభ్రంగా తినుంటే హ్యాపీగా పడుకునేవాడు కదా అనే మాటతో అనుకొని అలా అంతే. ఈ విషయం అని అమ్మాయి అనలా, అసలు దీని గురించి అమ్మాయి అసలు పట్టించుకోలే. కానీ తనేంటంటే కాస్త వీక్గా ఉండి పడుకున్నాను కదా అందుకే నా భార్య అందేమో, నేను తన దగ్గరికి వెళ్ళలేదు కదా అని ఈ అబ్బాయి అనుకున్నాడు. అంటే ఇక్కడ ఆ అబ్బాయి భావం వేరు, ఈ అమ్మాయి అర్థం చేసుకున్నది వేరు. చూసారు, అది చాలా సున్నితంగా అదే ఇక్కడ ఏంటంటే జెంట్స్ విషయంలో సెక్స్ అనేది చాలా సెన్సిటివ్. నాన్న లేడీ విషయంలో అది పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. దాంతో ఈ 2 మీరు సంఘటనలు అబ్జర్వ్ చేయండి. అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాపర్ గా ఉండాలి, ఎక్స్ప్రెస్ చేయగలగాలి. చాలా మంది చేయరు. ఎలా ఉంటుందంటే పెళ్ళైన తర్వాత భార్య రోజు నాకు పూలు తెస్తే బాగుండు మా ఆయన అనుకుంటుంది పాపం. ఇలాగే ఒక కేసు పాపం రోజు అనుకుంటూనే ఉంటుంది. ఒకరోజు ఏమవుతుందంటే ఇంటికి వస్తాడు, ఏదో చిన్న విషయానికి పాపం విసుక్కుంటే అరే నేను అలా అంటున్నానని కదా తను నన్ను విసుక్కున్నాడు, అంటే నా మీద కోపం ఉంది కదని. కానీ అక్కడ విషయం అది కాదు. ఇంట్లో అక్కడ బాసు ఆఫీస్లో తిట్టాడు ఆ వర్క్ విషయంలో, కానీ చాలా బాగా చేశాడు. అతను బాగా చేసినా కానీ తిట్టాడు. బట్ తర్వాత ఇంకొకళ్ళు ఎవరితో చెప్పాడు ఆ వర్క్ బాగుందని, కానీ తినతో చెప్పలేకపోయాడు. ఆ స్ట్రెస్ ఆ యాంగ్జైటీ ఎక్కువైపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఏదో చిన్న విషయం అడిగేటప్పుడు గట్టిగా కసురుకోవటం తిట్టడం చేశాడు. అంతే, అదిగో నేను మల్లెపూలు అంటే ఉదయం కూడా చెప్పింది మాట, మల్లెపూలు తీసుకురా ఈవినింగ్ వచ్చేటప్పుడు. అంటే నేను తను తేలేదని నేను కోప్పడతానని చెప్పేసి ముందే తను నన్ను తిట్టేస్తున్నాడు అని వెళ్ళి ఈ అమ్మాయి అర్థం చేసుకుంది. అది అంటే ఇక్కడ అంటే లోపభూయిష్టమైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎమోషన్ సరిగ్గా లేదో, కమ్యూనికేషన్ సరిగ్గా లేదో, అలాగే చిన్నతనంలో జరిగిన విషయాలు అంటే చిన్నప్పుడు కొంతమంది ఒక కేసులో అయితే వాళ్ళ ఫాదరు ఆ అబ్బాయి సెక్స్ గురించి అడిగితే కొట్టేసేవాడు బాగా. ఓకే, ఆ కొట్టడంతో ఈ అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాడు. కానీ సెక్స్ అనేటప్పటికీ దూరం వెళ్ళిపోయేవాడు. అంటే అదొక తప్పు అనే విషయంలో ఉన్నారు. అది తప్పు, నేను చేయకూడదు అనే ఫీలింగ్లో ఆ అబ్బాయి మారడానికి 1 year పట్టింది. కౌన్సిలింగ్ ఇస్తే, ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కౌన్సిలింగ్ ఒక సెషన్లో 2 sessions తగ్గిపోతుందంటే ఏం కాదు. ఇప్పుడు ప్లేట్లో అన్నం పెడతాను నాన్న, సుజితకి అన్నం పెట్టాను, నేను చక్కటి బిర్యానీ చేసి ఇచ్చా, బాగుంది కదని మొత్తం ఒకేసారి తినేస్తుందా? ఎంత పడితే అది కొద్దిగానే తింటావు, చేత్తో తీసుకొని కొద్దిగానే కదా వెళ్తుంది, అంతేదో మొత్తం ఒకేసారి పెట్టుకో కదా. అంటే అలాగే మనలో కూడా మన ఆలోచనలో కూడా చేంజెస్ రావాలి అంటే ఏదో ఒక సెషన్లో 2 sessionsలో 5 sessionsలో తగ్గిపోతుందంటే తగ్గదు, కొన్ని సెషన్స్ పడతాయి. ఓకేమ్మా, ఒక్కొక్కసారి 20 పట్టచ్చు, 30 పట్టచ్చు. చెప్తున్నా ఆ అబ్బాయి మారడానికి అంటే వాళ్ళ ఫాదర్ కొట్టిన ఆ తిట్లు కానీ కొట్టడం కానీ ఆ అబ్బాయి మైండ్లో బలంగా ఉండిపోయినాయి. ఆ అమ్మాయి డివోర్స్కి వెళ్ళిపోతాను నాకు వద్దు వీడు అని. కానీ ఆ అబ్బాయి చిన్నతనంలో జరిగింది ఈ అమ్మాయి అర్థం చేసుకోగలిగిందా? లేదు కదా, తనకి తెలియదు అలా జరుగుతుంది అని చెప్పేసి. దాంతో
అంటే అంటే లిటిల్ ఇప్పుడు బిట్ రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా టైం మాకు స్పెండ్ చేసి, సో అందరూ నిత్య జీవితంలో అనుభవిస్తున్నటువంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ గురించి ఇవాళ ఈ పాడ్కాస్ట్లోని డిస్కస్ చేశాము. సో ఐ హోప్ అందరికీ కూడా ఇది కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళందరూ అనుభవించేవే మనం మాట్లాడాం కాబట్టి. సో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ కూడా దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.